రే ధీరజ్, రే రే ధీరజ్, రే ధీరజ్ దిగు. మామయ్య ఆగు. రే, ఏం చేస్తున్నావు రాదు? పిచ్చి పని నీకు. కిందకి దిగు. ఏంట్రా ఈ పిచ్చి పని? అయ్యో నా బాబు, ఏమైందిరా నీకు? ఏమంత కష్టం వచ్చిందని బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని చూసావు. అయ్యో అమ్మో, నా తమ్ముడు చూడకపోతే నీ బతుకు ఏమైపోయి ఉండేదిరా. అమ్మో, ఏదో సమయానికి దేవుళ్ళ గుణ చూడబట్టి నా బిడ్డ నాకు దక్కాడు. వామ్మో వామ్మో వామ్మో, లేచిన వేళ మంచిదైంది కాబట్టి నాకు గర్భశోకం దూరం అయింది. వీడికేం పోయే కాలం వచ్చింది? ఏమీ చచ్చిందంటావు? ఎందుకీ ప్రయత్నం చేశాడంటావు? ఏమో అమ్మా, చూద్దాం. రే ధీరజ్, ఏంటి పిచ్చి పని? ప్రాణాలు తీసుకునేంత కష్టాలు ఏమొచ్చాయి నీకు? నేను నిన్ను చూడకుండా వెళ్ళిపోయి ఉంటే అసలు ఏమై ఉండేదో తెలుసా? మీ అమ్మ నువ్వు లేకపోతే బ్రతకగలదా? అసలు ఈ కాలం పిల్లలందరూ ఇలాగే తయారయ్యారు. అయిన దానికి కాని దానికి ప్రాణాలు తీసుకోవడం ఏంటి? బుద్ధి ఉండదా కొంచెమైనా? ఉరేసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా నీకు అసలు? అసలు ఏమైందిరా ధీరజ్? ఎందుకు ఇంతకి తెగించావు? చెప్పరా. ఏంట్రా అసలు ఏమైంది? అడుగుతుంటే చెప్పే. ప్రాణాలు తీసుకునేంత బాధ ఏమొచ్చింది నీకు? చెప్పు. ఏం చెప్తాడ్రా? ఎవరితో చెప్పుకుంటాడు? ఏమని చెప్పుకుంటాడు? వాడికొచ్చిన బాధేంటో కన్న తల్లిగా నాకు మాత్రమే తెలుసురా. తెలుసా? ఏంటా బాధ? ఏమైందక్క? ఇంకేముందిరా, వాడి బాధల్లా ఒక్కటే. తరిణి అంటే ప్రాణంగా ప్రేమించాడు. ధరణిని పిచ్చి పిచ్చిగా ఇష్టపడ్డాడు. ధరణిని పెళ్లి చేసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాడు. నీ కూతురని తెలియక ముందు నుంచి వాడు దాని మీద మనసు పారేసుకున్నాడ్రా. ధరణి తోడు లేకుండా వీడు బతకలేడనే డెసిషన్కి వచ్చాడేమోరా. ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు కదా. అందుకే ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేశాడు. రేయ్ నిన్ను! అయ్యో, అసలు నీకెన్నిసార్లు చెప్పానురా? ఎన్నిసార్లు చెప్పాను? బుద్ధి రాదా? అరే, ధరణి నా తమ్ముడు కూతురని తెలియక ముందే నువ్వు ప్రేమించావు. అయినా ఆ తర్వాత నా తమ్ముడు కూతురు నీకు మరదలు కావచ్చు, నువ్విష్టపడచ్చు. కానీ ధరణి నీ భార్య కాదు. ఎందుకంటే గుణ జననీలు నీకివ్వడానికి ఒప్పుకోర్రా. ఇంకా ధరణిని నువ్వు మర్చిపోరా అని నీకెన్ని రకాలుగా చెప్పానురా. ఒక స్నేహితురాల్లా గుర్తుంచుకో. మావయ్య కూతుర్లా మనసులో ఉంచుకో. నీకు వరుస అయి ఉండొచ్చు, అయినా వాళ్ళు ఇస్తారని ఎందుకు అనుకుంటున్నావురా? అసలు ఊహించడానికైనా నీకు అర్హత ఉండాలి కదరా. మర్చిపోరా, మర్చిపో. ధరణిని మర్చిపో. రే, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకు. నాకు కడుపు కోత పెట్టకురా. తలక మాలిన పనులు మానేసి ఏమైనా పనికొచ్చే పనులు చేయరా. ఛీ, ఇవాళ నువ్వు చేసిన పనికి నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా సిక్కేస్తోందిరా. నా కడుపున చెడపుట్టావు కదరా. రే, నువ్వు ఏ తప్పు పని చేసినా కూడా సహించారు, కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటే ఈ అమ్మ ఏమైపోతుందనుకున్నావురా? నీ ప్రాణం పోయిన మరుక్షణం ఈ అమ్మ బతుకుంటుందనుకుంటున్నావా?
మమ్మీ ఊరుకో మమ్మీ. చూసావా దీని డబుల్ యాక్షన్ ఎలా డబుల్ గేమ్ లాడుతుందో? చూస్తున్నాను, అంతా చూస్తున్నాను. ఈవిడి గారి నటన, ఆయన గారి ఓవర్ యాక్షన్ అన్నీ చూస్తూనే ఉన్నాను. వీళ్ళ యాక్షన్లు అర్థం చేసుకోవాలని పిచ్చివాళ్ళు అమ్మ మనం. కానీ ఈ యాక్షన్ ఎందుకు మొదలు పెట్టారో అర్థం కావట్లేదు. రాత్రేమో అలా మాట్లాడింది, ఇప్పుడేమో తల్లి కొడుకులో ఏకమై చిత్రవిచిత్రమైన నాటకానికి తెరతీశారు. చూద్దాం. ఎందుకు వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఏం ప్లాన్ చేశారేంటి? నాకేం తెలీదు జనని గారు. నేను వాళ్ళ గ్రూప్ కాదు, మీ పక్షమే, మీ గ్రూపే. వాళ్ళతో కటిఫ్. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు అది ఏమడిగిందని ఎందుకంత ఓ టెన్షన్ పడిపోతున్నావు? తెలిస్తే తెలుసు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని నువ్వు ఓ అంతిదైపోవడానికి కారణం ఏంటో నీ వాళ్ళకం చూస్తే వాళ్ళ కథ అంతో ఇంతో నీకు తెలిసే ఉంటుందనిపిస్తుంది. ఒట్టు, నాకేం తెలీదు. రే ధీరజ్, నువ్వు చేసింది తప్పు. జీవితం అనుభవించడానికి కానీ ఇలా స్వయంగా ప్రాణాలు తీసుకోకూడదు. చూడు మీ అమ్మ ఎలా విలవిల్లాడిపోతుందో. గుణ, నీకు హాస్పిటల్కి టైం అవుతుంది కదా. ధీరజ్కి నేను సర్ది చెప్తానులే, నువ్వు వెళ్ళు. ధీరజ్, లవ్లో ఫెయిల్యూర్స్ కామన్. వాటిని తట్టుకొని నిలబడాలి. అంతేకాని పిరికివాళ్లాగా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు. బీ బ్రేవ్. ధైర్యంగా బ్రతకడం నేర్చుకో. నువ్వు పోతే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించావా? అనుకున్నవన్నీ లైఫ్లో జరగవు. కొన్ని అలా వెళ్ళిపోతుంటాయి. వదిలే. ఇంకెప్పుడు ఇలా పిచ్చి పని చేసి చిన్నపిల్లోళ్ళలాగా బిహేవ్ చేయకు. నేను హాస్పిటల్కి వెళ్తాను. చూడు, ఎక్కడికి వెళ్తున్నావు? టిప్ టాప్ గా తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి. నేను నార్మల్గానే వెళ్తున్నాను, అంత గొప్పగా ఏం తయారవ్వలేదు.
ఇలా మాటకి మాట అనడం మాత్రం బాగా తెలుసు. నువ్వు కాలేజీకి ఎగేసుకుని వెళ్తూ ఉంటే మరి ఇంట్లో పనులెవరు చేస్తారు? ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా, పీజీ అనుకున్నావా? నీ ఇష్టానికి నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని నీ ఇష్టానికి నువ్విక్కడ పడి తింటూ కాలేజీకి వెళ్ళొస్తే ఇక్కడ నీ దాసదాసీలు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా పనులు చేయడానికి? లేకపోతే నీ మీద ప్రేమ ఒలకబోసి నిన్ను పెంచిన తల్లి ఏమైనా వచ్చి ఇక్కడ పనులు చేస్తుందా? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆవిడెందుకు వచ్చి మీ ఇంట్లో పనులు చేస్తుంది? ఆ అవసరం ఆవిడకేంటి? ఈ ఇంటితో సంబంధం ఉన్నదాన్ని నేను, ఈ ఇంటి మనుషులతో బంధం ఉన్నదాన్ని నేను, ఉండి తింటున్న దాన్ని నేను. కాబట్టి చేస్తే నేను చేస్తాను, చేస్తున్నాను కూడా. ఇవాళ ఇంట్లో పనంతా చేసి బయలుదేరాను. నువ్వు నీ చదువులు కొనసాగిస్తే ఫీజులు అవి ఎవరు కడతారనుకున్నావు? నీ మెయింటెనెన్స్ కి మేం పైసా కూడా ఇవ్వదలుచుకోలేదు. వచ్చి చేరింది కాక ఆ ఖర్చు కూడా మానెత్తనే వెయ్యాలని చూస్తున్నావా? నిన్ను పోషించడానికి ఇదేం ధర్మసత్రం కాదు. మనం ఎందుకు కడతాం శారదా? అసలు వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? ఓ నన్ను పెంచిన వాళ్ళు అంటుంది కదా. తెచ్చుకుంటే అక్కడి నుంచి తెచ్చుకుంటుంది, లేకపోతే తాళి కట్టిన తాగుబోతోడు ఉన్నాడు కదా, వాడు కడతాడులే. వాడికే తికాణా లేదు. తిండికి ముష్టోళ్లాగా మన ఇంట్లో చేతులు చాపుతున్నాడు. వాడు దీని మెళ్ళో తాళి కట్టి పొరపాటు జరిగిందని నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. దీని చదువులకి ఫీజులు కడతాడా? వాడికంత సీన్ లేదు. చదువు కంటిన్యూ చేయడానికి ఛాన్సే లేదు. ఎక్కడెక్కడ దరిద్రాలు వచ్చి ఇక్కడ పోగయ్యాయి. ముప్పొద్దులా మేపడానికి ఇక్కడ రాసులకి రాసులు ధనరాసులేమీ లేవు. తెచ్చి పడేసిన కట్టల కట్టల నోట్లేమీ కనపడ్డం లేదు. వరసలు కలుపుతూ వచ్చి తేరగా నెత్తిన కూర్చున్నారు. మా బతుకులు మేమే ఆడవడమే కష్టంగా ఉంది. ఇంక ఈ బరువులన్నీ ఎవరు మోస్తారు? మీరేమంత బరువులు మోయాల్సిన అవసరం లేదు. నా ఫీజుల గురించి మీరేం వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు నా ఫీజు కోసం ఆలోచించొద్దు. కట్టే అవసరం రానివ్వను. నా ఫీజు కట్టే వాళ్ళు నాకున్నారు. మీ మీద నేను ఎలాంటి బరువులు వేయదలుచుకోలేదు. చూసారా అండి? తిండి తిప్పలు మనవి, బంధాలు బంధుత్వాలు మనతోనే అని చెప్తూ ఫీజులు మాత్రం ఎవరు పెంచారో వాళ్లే కడతారంట. చదువులు చెప్పించేది వాళ్ళు, తిప్పులు పడేది మనమా? నేనెవరి దగ్గర నుంచి ఆశించను. జనని గుణగారు నేను అడిగితే ఎన్ని ఫీజులైనా కడతారు, ఎంత ఇమ్మన్నా ఇస్తారు. వాళ్ళు నా భవిష్యత్తు విషయంలో ఎలాంటి వెనకడుగు వెయ్యరు. వాళ్ళు సాయం చేయడానికి ప్రతి క్షణం రెడీగానే ఉంటారు. కానీ నేనే ఎవరిని అడగను. అలా ఎవరినెవరినో డబ్బులు అడిగి నా కన్న తండ్రిని అవమానించదలుచుకోలేదు. అవసరమైతే ఓ 4 గంటలు ఏదో ఒక చాకరీ చేసుకొనైనా ఫీజు కట్టుకుంటాను. దేవుడిచ్చిన రెక్కలున్నాయి, ఒంట్లో శక్తి ఓపిక ఉంది, సంపాదించుకుంటాననే ధైర్యం ఉంది. నా గురించి మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. చూసారా దానికి ఎంత పొగరో, ఎలా మాట్లాడుతుందో చూడండి. 4 ఏళ్లలో చాకరీ చేసి మీ పరువు రోడ్డును పెడుతుందా? మనం గతిలేని వాళ్ళము, దాని ఫీజులు కూడా కట్టలేని దరిద్రులం అన్నట్టుగా అందరికీ తెలిసేలా చేస్తుందా? అమ్మా, ధరణి ఫోన్ చేసింది. నేను వెళ్తున్నాను. ఏమంటావు? ఏమంటారేంట్రా? ఎప్పుడెప్పుడు వెళ్తావా, దాని మెడలో ఎప్పుడు తాళి కట్టి చెయ్యి పట్టుకొని ఈ ఇంటికి తీసుకొస్తావా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాన్రా. ఇదిగో, ఆవేశపడింది, ఏడ్చింది, కొట్టింది, తిట్టింది అని బాధపడకురా. దిగమింగుకోవాలి, బాగా ఓపిక పట్టాలి. కరెక్ట్గా మేనేజ్ చేసి ట్రాన్స్లో పెట్టి
నువ్వు ఎలా అంటే అలా ఒప్పుకునేలా చెయ్యి. వాళ్ళింట్లో చెప్పు చెప్పు అని ఫోర్స్ చెయ్యాలి. ఎంత త్వరగా ఈ విషయం వాళ్ళింట్లో బయటపడిపోతుందో అంత త్వరగా నీ పెళ్ళైపోతుంది. నువ్వెంత లేట్ చేస్తే మనకే అంత ప్రమాదం. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి అది మళ్ళీ పోలీస్ కేసు అయిందనుకో, నీ తోలు నా తోలు ఒలిచేస్తారు. జాగ్రత్త. ఓకే మమ్మీ, నువ్వు అంతగా చెప్పాలా? నేను తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకుంటాను. ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తాను. దాందే ఉంది మమ్మీ. పిచ్చి పిల్ల, ఈజీగా మౌల్డ్ చేయొచ్చు. నువ్వు అలా చూస్తూ ఉండు, నేను అన్ని విషయాల్లో మనకి అనుకూలంగా మార్చుకుని తిరిగి వస్తాను. బ్లెస్ మీ మమ్మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు. హలో ధీరజ్, చెప్పండి మేడం. నేనేదో అర్జెంట్ పని మీద వెళ్తుంటే మీరు అంతకన్నా అర్జెంట్ పని ఉన్నట్టు నన్ను వెనక్కి పిలిచారు. ఏంటి విషయం? వాట్ ఈస్ ద మ్యాటర్? మీకు వాడితో ఏం పని? వెళ్లేవాణ్ణి ఆపి వెనక్కి పిలిస్తే వెళ్లే పని కాదనంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు అయ్యుండి కూతురికి చెప్పచ్చు కదా. సరే పిలిచారు, వాడు ఆగాడు. చెప్పండి విషయం ఏంటో. అరే హలో ధీరజ్ అన్నాను. దానికే ఏదో నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నావెందుకు? అయినా నేను వెనక్కి పిలిస్తే నీకెందుకు అంత టెన్షను? అంటే మేము షాపింగ్కి వెళ్ళొచ్చాం, కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. అవి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటాయో చూపించి మీ ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పి పిలిచాను, అంతే. అవునా? మీరు షాపింగ్కి వెళ్ళి స్పెషల్గా ఐటమ్స్ ఏరి కోరి తెచ్చారా? అవి మాకు చూపించి మా అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఏంటో అవి చూపించండి చూపించండి. కత్తి. పాయిజన్. తాడు. ఏంటివని? ఇవేనా మీరు తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్స్? వీటితో ఏం పని మీకు? ఎందుకలా ఏరి కోరి తీసుకొచ్చారు? అదే ధీరజ్ చచ్చిపోదామని ప్లాన్ చేశాడు కదా, ఏదో గుణ చూసి ఆ పాయింట్లో వెంటనే రక్షించబట్టి సరిపోయింది, లేకపోతే పోయేవాడు కదా. పైగా యూత్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే 100 సార్లు తీసుకున్నట్టే. మళ్ళీ ఆగకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. దానికి తోడు ఈ మధ్య దేవదాసులా మారిపోయాడు కదా. ఇలాగా భూమి మీద ఉండి వాడు నరకం అనుభవిస్తూ నీకు నరకం చూపించడం కంటే చక్కగా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఈ లోకం వదిలి పై లోకానికి వెళ్ళిపోతే మంచిదని మాకు అనిపించింది. అందుకని ఫస్ట్ ఎలుకల మందు తాగమని చెప్పు, ఆ తర్వాత పాయిజన్ తాగమని చెప్పు, ఆ తర్వాత ఈ కత్తితో కసా 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 కడుపులో పొడుచుకొని ఉరి కట్టుకొని పైన వేలాడమని చెప్పు. ఏదో ఒకటి కంపల్సరిగా పనిచేస్తుంది. డెఫినెట్ గా నరకానికి షిఫ్ట్ అయిపోతాడు. మళ్ళీ మళ్ళీ సూసైడ్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మేము చెప్పినట్టు వింటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. అవును, అది చెప్పేది 100% చావు గ్యారంటీ ఇస్తుంది. అందుకనే ఒకే ఒక్క ప్రయత్నం కంటే ఇలా రకరకాల ప్రయత్నాలు ఒకేసారి చేశాడంటే వాడి కోరిక తీరుతుంది, నీకు వాడి భారము తగ్గిపోతుంది. ఇంకా లేదంటే అంత పురుగుల మందు తాగి ఒంటి మీద ఇంత కిరోసినో పెట్రోలో పోసుకుని ఊరికి వేలాడే ముందు అంటించుకుంటే ఫినిష్. అక్కడికి
బుడదైపోతాడు. స్ట్రైట్ గా వెళ్ళి అస్థికలు కాసులో కలిపేయడమే. వాడికి ధైర్యం లేకపోతే నీ కొడుకు గొంతులో నేను పాయిజన్ పోస్తాను. ఏమంటావు? రా. అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు విషయం తినిపించు, నేను ఈ కత్తితో పొడి చేస్తాను. ఎస్. ఆ వెంటనే పీకకి తాడేసి గుంజి పట్టుకుంటాను. అప్పుడు కూడా సరిపోకపోతే కిరోసినో పెట్రోలు గుమ్మరించేస్తాను. ఇది అగ్గిపుల్ల గీసేస్తుంది. గీసేస్తాను. ఏమంటావు శక్తి? పోనీ అవన్నీ కష్టం అనిపిస్తే ఈ ఎలకల మందు పాల బువ్వలో కలిపి గోరు ముద్దలు తినిపించమంటావా? ఆపుతారా ఆపుతారా? మీకు మేమన్నా మా బతుకులన్నా వేళాకోళంగా ఉందా? వాడేదో బాధలో మునిగి తేలుతుంటే ధరణిని తలుచుకొని బతకలేక చావలేక నరకం అనుభవిస్తుంటే మీకు జోక్గా ఉందా? ఏదో ఆ క్షణం వాడికి అలా అనిపించి ఉరేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతిసారి అలాగే చేస్తాడని, వాడు సుసైడ్ కి డిసైడ్ అయిపోయాడని మీరే డిక్లేర్ చేసేస్తారా? మీకు తిని కూర్చుంటే ఏమీ తోచడం లేదు కదా? నా కొడుకు బతుకుతో చతుర్లాడుతున్నారు చతుర్లు. నేను మీ ఇంట్లో అడగమని చెప్పాను కదా, అడిగావా? ఆ పెళ్లిని రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? దీన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చా?